పెరుగు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. పెరుగన్నాన్ని తినకపోతే భోజనం కంప్లీట్ చేసినట్టు అనిపించదు. ఈ పెరుగు ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ పెరుగుతో 7 పదార్థాలు కలిపి తింటే డేంజర్లో పడక తప్పదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. పెరుగు అందానికి దివ్య ఔషధంగా ఉపయోగపడుతుంది. మనం అనేక విధాలుగా పెరుగును ఆహారంలో చేర్చుకుంటాం. నేరుగా పెరుగును అన్నంలో కలుపుకొని తినడం కావచ్చు, ఒక గ్లాసు మజ్జిగ రూపంలో కావచ్చు, లస్సీగా కావచ్చు, రైతాగా కావచ్చు, మజ్జిగ చారుగా అయినా కావచ్చు, ఎలా అయినా తినొచ్చు. పెరుగుతో చేసే అనేక రెసిపీలు మనకు అందుబాటులో ఉన్నాయి. రోజు ఒక గిన్నె పెరుగు తీసుకోవడం వల్ల అది మనల్ని హైడ్రేట్గా ఉంచడమే కాకుండా మన ఎనర్జీ లెవెల్స్ని కూడా పెంచుతుంది. రాత్రిపూట పెరుగు తీసుకోవడం వల్ల కొంతమందికి అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చని చెబుతున్నారు. పెరుగు రాత్రి తింటే జలుబు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. మీరు దగ్గు లేదా జలుబుతో బాధపడుతుంటే రాత్రి వేళలో పెరుగు అస్సలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట పెరుగు తినడం వల్ల గొంతులో కఫం ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు. పెరుగు తిన్న తర్వాత తినకూడని పదార్థాలు: ఉల్లిపాయ. పెరుగు, ఉల్లిపాయ కాంబినేషన్ వేసవి రోజుల్లో తినడానికి చాలా మంది ఇష్టపడతారు. ఉల్లిపాయ వేడి చేస్తుంది, పెరుగేమో చల్లగా ఉంటుంది. వీటిని కలిపి తింటే ఎనర్జీలు, గ్యాస్ వల్ల వాంతులు వస్తాయి. ఈ రెండింటిని ఎప్పుడు తినకూడదు. మసాలా కూరలు. మసాలాలు మీ శరీరంలో వేడిని పెంచుతాయి మరియు పెరుగు చల్లదనాన్ని పెంచుతాయి. పెరుగు యొక్క ప్రభావం దాన్ని ఎదుర్కోవడానికి సరిపడకపోవచ్చు. ఇది యాసిడిటీ లేదా గుండెల్లో మంటను కలిగిస్తుంది. చేపలు కొన్ని ప్రోటీన్లను కలిగి ఉంటాయి. అవి పెరుగుతో కలిసినప్పుడు జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. సరైన జీర్ణక్రియ మరియు పోషకాల పోషణను నిర్ధారించడానికి రెండింటిని విడివిడిగా తీసుకోవడం మంచిది. పెరుగు మరియు పాలు, 2 పాల ఉత్పత్తిని వాటిని కలిపి తీసుకోవడం వల్ల కొంతమందికి కడుపులో భారం మరియు అజీర్ణం కలగవచ్చు. పుచ్చకాయలు, అరటిపళ్ళు. పుచ్చకాయలు మరియు అరటిపళ్ళు ఉన్నాయి కదా, ఈ పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. పెరుగులో చేరిన ఎంజైమ్లను పల్చన చేస్తాయి. ఇవి నెమ్మదిగా జీర్ణక్రియకు దారితీస్తాయి. ఈ పండ్లను పెరుగుతో కలిపి అస్సలు తినకండి, ఎందుకంటే జీర్ణ సమస్యలు వస్తాయి. మామిడి పండు. అలాగే పెరుగు, మామిడికాయ అనేది కలిపి తింటూ ఉంటారు చాలా మంది. పెరుగుతో పాటు మామిడి పండ్లను తినకూడదు. ఎలర్జీలు, చర్మ సమస్యలు తలెత్తవచ్చు. ఆయిల్ పదార్థాలు. అలాగే పెరుగు, నూనె పదార్థాలు. పెరుగు తిన్న వెంటనే నూనెలో వేయించిన ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు. ఒకవేళ తీసుకుంటే అజీర్తి సమస్యలు వస్తాయి. పెరుగు, మినపప్పు. పెరుగు తిన్న వెంటనే మినపప్పుతో చేసే వంటకాలు తినకండి. దీనివల్ల జీర్ణక్రియ మందగించి బద్ధకం పెరుగుతుంది. ఏదేమైనా పెరుగును పెరుగులాగే మీరు తీసుకోవాలి. అది కూడా మధ్యాహ్నం వేళలో తీసుకుంటేనే మంచిది. ఒకవేళ రాత్రిపూట తీసుకోవాల్సి వస్తే పెరుగు రూపంలో కాకుండా పల్చని మజ్జిగ రూపంలో తీసుకోవచ్చు.